ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి మనం విన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు పూర్తిగా విధేయుడై దేవుని యొక్క ప్రతి మాటకు లోబడి దేవుని యొక్క ప్రతి మాటను గౌరవించినటువంటి వాడుగా, అనగా దేవుని పట్ల గౌరవం కలిగినటువంటి వాడుగా, ప్రతి విషయంలో కూడా దేవుడు చెప్పిన మాటకు పూర్తిగా లోబడి మాటకు విధేయుడై ఉంటూ తన కుమారుడైనటువంటి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రము కూడా మనం సంకోచించలేదు, ఏమాత్రము కూడా ఆలోచన చేయలేదు. నా ఒక్కగానొక్క కుమారుడే, అయ్యో నాకు లేక కలిగినటువంటి సంతానమే, నా ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను పోగొట్టుకుంటే నా స్థితి ఏంటి అని ఆలోచన కూడా కలగలేనటువంటి పరిస్థితి. అంతటి దేవుడి మాటకు విధేయుడైనటువంటి అబ్రహాము తన భార్యకు ఒకవేళ తన యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి బలి ఇస్తే, లేకుండా చేస్తే, దేవుడికి అప్పగిస్తే, దేవుడికి నేను అర్పిస్తే, తన భార్యకు ఎలాంటి సమాధానం, ఏ సమాధానంతో తన ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఎలా సమాధానపరచాలు అని ఆలోచించలేదండి. కేవలము ఒక్కగానొక్క కుమారుడు లేకపోతే మరి నా సంగతి ఏమిటి అన్న ఆలోచనలు కూడా తన హృదయంలో కలగలేదు. కేవలము దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ మాటకు విధేయత, దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టగలిగినటువంటి విధేయత. అటువంటి అబ్రహాము ఒకగానొక్క కుమారుణ్ణి కూడా బలి ఇవ్వడానికి వెనకాడలేదు. తనలో ఏమాత్రము కూడా వణుకు లేకుండా, వెనుకు లేకుండగా, సంకోచము లేకుండగా, అనాలోచనలు లేకుండగా, ఏమాత్రము వెనుకంజ వేయకుండగా ప్రభు దేవుని మాటకు విధేయుడై ఆ యొక్క మాటకు, దేవుని మాటకు లోబడి విధేయుడైనందు వలన ఆయనను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో తెలుసండి. విశ్వాసులందరికీ తండ్రిగా, విశ్వాసులందరికీ తండ్రిగా, అనేకమైనటువంటి విశ్వాసులకందరికీ తండ్రి అని పిలువబడ్డాడు. అనేకమైనటువంటి జనములకు తండ్రి అయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవునికి నమ్మకమైనటువంటి స్నేహితుడై తన జీవితాన్ని కొనసాగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను, మనమందరము కూడా దేవుని పట్ల, దేవుని మాటకు విధేయులముగా మనము జీవిస్తున్నామా? దేవుడు చూపే ప్రేమను మనము అంగీకరిస్తున్నామా? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క క్రమము మనము గైకుంటున్నామా? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు
మనము నడుచుకోగలుగుతున్నామా? మన జీవితంలో అట్టి క్రమము నెరవేర్చబడుతుందా? ప్రాముఖ్యమును గమనించే మాట ఏమిటంటే, దేవుని యొక్క మాటకు మనము విధేయులుగా జీవిస్తున్నామా? ఈ సమయంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.